యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. ఈరోజు ఆలస్యంగా వచ్చేది కాబట్టి కొద్ది 10 నిమిషాలు సమయం అటు ఇటు ఉన్నా మనం కంగారు పడకుండా, తొందర పడకుండా దేవుని వాక్యాన్ని మనం విందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా మొద్దు నుండి సిగురు పుట్టెను, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలు ప్రియులారా, చదవబడిన లేఖన భాగాలను బట్టి లేఖన భాగాలను ప్రభు మన అందరి వినికిలో దీవించి ఆశీర్వదించింది కాక. వాక్యం మీద దృష్టి పెట్టండి, తల్లెత్తండి, వాక్యాన్ని వినండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యం మన దగ్గర వస్తూ ఉంటుండగా మన హృదయాలు శుద్ధపరుచుకొని దేవుని వాక్యం మీద మన దృష్టి పెడదాం. ప్రియులారా, యెషయా మొద్దు నుండి సిగురు పుట్టెను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము, ఇదే గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. 6:3. 6వ అధ్యాయం 3వ వచనం. వారు దాని కింద తినలేని చదవండి. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన సిగురు పుట్టెను. చాలు ప్రియులారా, యెషయా మొద్దు నుండి సిగురు పుట్టెనన్న మాట మనం చదవా. మొద్దు అంటే ఏంటి చెప్పండి? చెట్లు నరకబడి కింద ఉన్నదాన్ని ఏమంటారు? చెట్టు నరకబడి కింద ఉన్నదాన్ని ఏమంటారు? మోడు లేక మొద్దు అంటారు కదా. దానికి వేర్లు ఉంటాయి, మొద్దుకి వేర్లు ఉంటాయి. ఉండవు చెప్పండి. కొబ్బరి చెట్లు నరికినప్పుడు, ఏమైనా చెట్లు నరికినప్పుడు ఏం చేస్తారు? పైన కొమ్మలు అవన్నీ చెట్టు నరికి కింద ఏముంచేస్తారు? దాన్ని కింద ఏముంటాయి? వేర్లు ఉంటాయి. మళ్ళీ దాని నుంచి ఒక కొత్త సిగురు వస్తుంది కదా. దాని నుంచి మళ్ళీ కొత్త సిగురు వస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఒక మహావృక్షంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఒక మహా చెట్టుగా ఉన్నారు. దేవుడు వారిని నడిపించి వారిని పాలిస్తూ ఇశ్రాయేలు మహావృక్షంగా ఉంటూ ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు చేసిన పాపం వలన, వారు చేసిన అపరాధం వలన, ఒక మనుషుని అవిధేయత వలన, ఒక మనుషుని వచ్చినటువంటి పాపం వలన, ఇప్పుడు వారు జ్ఞాపం చేశాను, ఆదాము చేసిన పాపాలన్నీ ఒక్క పాపమే. ఏ పాపం అది? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఒక మనుషుని అవిధేయత వలన, ఒక మనుషుని పాపం వలన దేవుని ప్రజలు వారు పాపులుగా అయిపోయారు. వారు పాపముల చేత వారు నిండిపోయారు. వారు పాపములో ఉండిపోయారు. వారు శత్రువుల చేతులు అప్పగించబడ్డారు. అమోరీలు, అలాగే రోమీయులు, రోమాసెరలో వారు ఉన్నారు. ఇలా ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు శత్రువుల చేతులు వారు అప్పగించబట్టి వారి చెట్టు నరకబడింది. ఇశ్రాయేలు యొక్క మహావృక్షం, ఇశ్రాయేలు యొక్క మహా చెట్టు, ఆ చెట్టు నరకబడింది. కానీ ఆ మొద్దు అలాగే ఉండిపోయింది. ఆ మొద్దులో నుంచి ఒక కొత్త సిగురు వచ్చింది. ఆ సిగురే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆనాడు ఆదాము చేసిన అవిధేయత, ఆనాడు ఆదాము చేసిన పాపం వలన ప్రజలు అవిధేయులుగా అయిపోయారు. ప్రజలు పాపులుగా అయిపోయారు. వారి మరణానికి బానిసగా ఉంటుండగా ఒక కొత్త సిగురు మన ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాముగా, ఒక సిగురుగా ప్రభు లోకానికి వచ్చాడు. ఆ సిగురు మన ప్రభువైన యేసుక్రీస్తు. మొద్దులో నుంచి కొత్త సిగురు వస్తుందంట కదా. 53వ అధ్యాయంలో, యెషయా 53వ అధ్యాయంలో కూడా కదా స్పష్టంగా యెషయా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. లేత మొక్క వలె, ఎన్ని భూమిలో మనుషుని మొక్క వలె అతడు ఆని ఎదుట పెరిగాడు అన్నాడు. లేత మొక్క వలె అప్పుడే వచ్చిన సిగురుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లేత మొక్క వలె పెరిగాడు కదా. ఎన్ని భూమిలో మనుషుని మొక్క వలె ఆయన పెరిగాడు. ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు, స్వగసును కోల్పోయాడు. ఒక సిగురుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ సిగురు మన ప్రభువైన యేసుక్రీస్తే. యెషయా మొద్దు అన్నాడు కదా. ఇశ్రాయేలు మహా చెట్టు నరకబడి ఒక కొత్త వృక్షము, కొత్త సిగురు భూమిలో నుంచి మొలుస్తూ ఉంది, మొద్దులోనికి వస్తూ ఉంది. ఆ మొద్దు ఎవరి మొద్దు అంట?
11వ అధ్యాయం మొదలు వస్తుంది. ఎవరు మొద్దు చెప్పండి? యెషయి మొద్దు అన్నాడు కదా. యెషయి మొద్దు అన్నాడు. యెషయి ఎవరు? యెషయి ఎవరు మీరు చెప్పకండి. వెనుకున్న వారు తెలిసిన వారు చెప్పండి. యెషయి అంటే ఎవరు? యెషయా వేరు, యెషయి వేరు. యెషయి అంటే దావీదు తండ్రి. దావీదు తండ్రి యెషయి కదా. దావీదును ప్రభు ఎన్నుకున్నాడు. దావీదు వంశంలో ప్రభు పుట్టాడు. యెషయి కుమారుడు దావీదు వంశంలో ప్రభు వచ్చాడు. దావీదు వంశంలో సిగురు వచ్చింది. అందువల్ల యెషయి మొద్దు నుండి సిగురు పుట్టాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయి కుమారుడు దావీదు వంశంలో నుంచి మన ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. ఆ మాట విన్నాక మరి రమ్య చదివింది కదా. చదవని మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. అబ్రహాము అన్నాడు మొదట, మరియా భర్త అయినా చదవండి. యేసు నేను ఆమె యందు క్రీస్తు అనబడిన క్రీస్తు పుట్టి యేసు పుట్టిన అన్నాడు కదా. దాని పై వచనం చదవండి. క్రీస్తు అనబడిన యేసు పుట్టినన్నాడు. మత్తయి సువార్త వచనం చెప్తాను, 1వ అధ్యాయము. చదవండి ఆ మాటే. 6వ వచనం చదవండి. యెషయి రాజైన దావీదుని ఊరియా భార్య ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. దావీదు వంశంలో క్రీస్తు పుట్టాడు, యేసు పుట్టాడు అన్నాడు. అంటే మొదటి నుంచి అబ్రహామును జ్ఞాపం చేస్తూ అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలంట చదవండి అన్నమాట. అబ్రహాం ఇసాకు యాకోబు అంటూ అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపోబడిన మొదలుకు క్రీస్తు వరకు 14 తరములు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని 14లు వచ్చినాయి అమ్మా? ఎన్ని 14 వచ్చినాయి చెప్పండి? 3 14లు. ఒకటి అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? నేను మళ్ళాడుతుంది చెప్పండి. 14 కదా. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14. యూదుల బబులోను కొనుపోబడి వరకు చదవన్నమాట. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపోబడిన అది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 3 14 ఎంత అమ్మా? 42 తరాలు. 42 తరాలు. ఆలోచన చేయండి. అబ్రహాము వంశంలో నుంచి దావీదు వంశంలో నుండి క్రీస్తు అనగా యెషయి మొద్దు నుండి అనగా యెషయి కుమారుడైన దావీదు వంశంలో నుంచి క్రీస్తు వచ్చాడు. దావీదు వంశంలో నుంచి ఒక సిగురు వచ్చింది ఇప్పుడు లోకానికి. ఆ సిగురు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు ఎవరు? యూదుడు కదా. దావీదు యూదుడు. మన ప్రభు ఎవరు చెప్పండి? ఆయన యూదుడు. యూదా బెత్లెహేంలో జన్మించిన వాడు యేసు ప్రభు. కాబట్టి దావీదు వంశంలో నుంచి ఒక కొత్త సిగురు వచ్చింది. ఆ సిగురు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, కొన్ని మాటలు మనం ఆలోచన చేసి నా వాక్యాన్ని ముగింపులో తెస్తాను. ఎవరు ఆ సిగురు అంటే, ఆ సిగురు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పేసి మనము గమనిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. 23:5. రాబో దినములలో దావీదునకు నీతి సిగురు నేను పుట్టించెదను. తర్వాత అతడు రాజై పరిపాలన చేయును, వివేకముగా నడుచుకొనుచు, న్యాయము జరిగించును అన్నాడు. రాబో దినములలో నీతి సిగురుని పుట్టిస్తానన్నాడు. ఇది దావీదు నీతి శిబిరం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా యేసే నీతి శిబిరం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, 33వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇర్మియా 33:15 త్వరగా. ఆ దినములలో
ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు అన్నాడు. అక్కడేమో దావీదు నీతి చిగురు అన్నాడు, ఇక దావీదులకు నీతి చిగురుని పుట్టిస్తానన్నాడు. ఆ నీతి చిగురు మన ప్రభు యేసుక్రీస్తే. దావీదులో నుంచి ప్రభు వచ్చాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ప్రభువులో నుంచి దావీదు వచ్చాడా, దావీదుని ప్రభు వచ్చాడా చెప్పండి. ఏమ్మా, దావీదులా ఉండాలి, దావీదులను నాట్యం చేయాలి, దావీదులా జీవించాలి, దావీదులా పాపం చేయకూడదు. దినాల్లో చాలామంది చెప్తున్న వాస్తవమే. కానీ దావీదులో నుంచి ప్రభు వచ్చాడా, ప్రభువులో దావీదు వచ్చాడా? దావీదులో నుంచి ప్రభు వచ్చాడు. దావీదులో నుంచి నీతి వచ్చింది, దావీదులో నుంచి పరిశుద్ధత వచ్చింది, దావీదులో నుంచి సిదురు వచ్చింది. ఆ సిదురు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. నీతి సిదురు అనే మాట మనం చూస్తున్నాం. నీతి న్యాయములు చేసే దేవుడు, ఆయన నీతి కలిగిన వాడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. పిలాతు భార్య అంటూ ఉంది, నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఆయనలో నీతి ఉంది, ఆయనలో జ్ఞానం ఉంది, ఆయనలో పవిత్రత ఉంది. ఆయన నీతి సిదురు, దావీదులో నుంచి వచ్చాడు, నీతి న్యాయములు జరిగించేవాడు. ఇంకొక మాట చూడండి, తొరందరసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31. త్వరగా తొరందరసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31. అతిశయించేవాడు ప్రభువునని అతిశయించాలి అని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అయ్యాడు. చాలు. నీతిగా వచ్చిన ప్రభు, పరిశుద్ధుడిగా వచ్చిన ప్రభు, జ్ఞానవంతుడిగా వచ్చిన ప్రభు మనకు నీతినిచ్చాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు, మన పరిశుద్ధత ఇచ్చాడు. కాబట్టి మనమంతా నీతిమంతులమని చెప్పి లేఖనం చెప్తూ ఉంది. ఈ దినాల్లో ప్రభువుని నమ్మిన వారందరూ ఎవరు చెప్పండి? ఆయన నీతి సిద్ధుడుగా వచ్చాడు, ఆ నీతిని మనకు దానము చేస్తూ ఉన్నాడు. కీర్తన పడతాం కదా, నీతిని దానము చేసి, నీ నీతిని దానము చేసి, కృపను చూపితివయ్య దేవా, కృపను చూపితి ఇదిగితినయ్యా ప్రేమ స్వరూప, నన్ను ప్రేమించు వాడవని నమ్మితినయ్యా నీతి స్వరూప, నీవే నా నీతి అని. నీతి సిద్ధుడుగా వచ్చిన ప్రభు ఆ నీతిని మనకు దానము చేశాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు, మనము కూడా నీతిమంతులమే. రాబో దినములలో నీతి సిద్ధుడుగా వచ్చిన ప్రభు, నీతి సిద్ధుడుగా మన మీద వస్తున్న ప్రభు కదా. ఈ దినాలలో ఈ కాలంలో నీతి సిద్ధుడుగా మన మీదకు ఆయన వచ్చాడు. ఆయన నీతిని మనకి ఇచ్చాడు. మనము కూడా నీతిమంతులుగా ఉండాలి. మనం కూడా నీతిమంతులుగా ఆయన మనల్ని చేశాడు. నీతిమంతులు మనము ఆయనతో పాటు కూర్చున్నాం. అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. నీతిమంతుడైన ప్రభు, ఆయనలో నీతి ఉంది. ఆయనే నీతి, ఆయనే జీవం, ఆయనే జ్ఞానం. మనము కూడా ఎవరిని చెప్పండి? నీతిమంతులమే. ఎట్లా నీతిమంతులు ఇచ్చాడు? అమ్మపత్రిక 5:1 మనం చాలాసార్లు చదివాం. కాబట్టి విశ్వాసం మూలమున మనం ఏమైంది చెప్పండి? నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం మూలంగా జీవించను. నీతిమంతుడు విశ్వాసములుగా జీవిస్తాడు. విశ్వాసమూలమైన నీతిని ఆయన మన దానం చేశాడు. అబ్రహాము మొదలుకొని మనం చూస్తూ ఉన్నాం. హేబేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోసే గురించి మనం చూస్తూ ఉన్నాం. వారి విశ్వాసాన్ని బట్టి వారు సాక్ష్యము పొందారు. విశ్వాసం బట్టి వారు కార్యాలు చూశారు. విశ్వాసం వారు అద్భుతాలు చేశారు. వారు నీతిమంతులుగా ఉన్నారు, నీతిమంతులుగా జీవించారు. వారు నీతిని కలిగి ఉన్నారు. నీతిమంతుడైన ప్రభువును వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆయన నీతి సిగురు. దావీదునకు నీతి సిదురు. దావీదు వంశంలో ఆయన వచ్చాడు, నీతి సిదురుగా వచ్చాడు. రెండవ మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి.
ఆ, ఆ. యోధా గోత్రపు సింహము. ఆ, 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 చాలు, సరిపోతుంది. దావీదునకు సిగురు అనగా అది యోధా గోత్రపు సింహం అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోధా గోత్రపు సింహముగా ఒక సిగురుగా ఆయన వచ్చాడు. ఆయన యోధా గోత్రపు సింహం. ఎందువల్లంటే ఆయన యోధా గోత్రంలో జన్మించాడు. దావీదు యోధా గోత్రంలో జన్మించిన వాడు. దావీదులోని క్రీస్తు వచ్చాడు. దావీదులోనికి క్రీస్తు జన్మించాడు. ఆయన యోధా గోత్రపు సింహముగా సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. సింహాసనం మీద ఆసీనుడైనాడు. పరలోకంలో ఆయన కూర్చొనిబెట్టబడ్డాడు. దేవదూతల మధ్య ఆయన కూర్చొనిబెట్టబడ్డాడు. ఆయన యోధా గోత్రపు సింహం. ఈ కీర్తన కూడా పడతాం కదా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా. యోధా గోత్రపు సింహం ఆయన పరలోకంలో కూర్చొని పెట్టబడ్డాడు. ఒక సింహముగా ఆయన కూర్చొని పెట్టబడ్డాడు. సింహానికి సింహం పుడుతుందా, పులి పుడుతుందా? సింహానికి సింహమే. మరి యోధా గోత్రపు సింహానికి మనం జన్మించాం కదా, మనం జన్మించాం. ఆయన పిల్లల మనం. ఆయన యోధా గోత్రపు సింహంలో ఆయన ఉన్నాడు. ఆయన యోధా గోత్రపు సింహం, మనం ఆయన పిల్లలము కాబట్టి మనం కూడా ఎవరని చెప్పండి, యోధా గోత్రపు సింహం పిల్లలమే మనం. కానీ ఒకడు వస్తున్నాడంట సింహం వేషం ధరించుకుని కదా, సింహం వేషం ధరించుకుని యెజబెల్ ఒక వ్యక్తి వాడు వస్తూ ఉన్నాడు మనలోనికి. ఎవడు వాడు చెప్పండి? గర్జించే సింహం వాళ్ళు ఎవరి మృంగాలా. ఎందువల్ల మన ప్రభు యోధా గోత్రపు సింహం. కానీ వీడు ఎలా వస్తున్నాడంట? గర్జించే సింహం అలా వస్తూ ఉన్నాడంట. ఎవరిని మృంగాలా, ఎవరు దొరుకుతారా, ఎవరిని పడగొడదామా, ఎవరిని ఎత్తుని వెళ్ళిపోదామా, సింహాలా ఎదురు చూస్తూ మన మధ్య తిరుగుతూ ఉన్నాడు. మన మధ్య సాతాను లేడా చెప్పండి? ఉన్నాడా లేడా చెప్పండి అమ్మా? మన దైవజనులు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. వాక్యం వినని వారు అందరిలో ఎవరున్నారంట? గర్జించే సింహం ఉన్నట్టు. ఏంటంటే గర్జించే సింహం అపవాది. వాక్యం విన్నవాడు వాక్యాన్ని దూరం తీసుకు వెళ్ళిపోతాడు. ఆదివారం ఆరాధనకు రానివ్వడు. ఆదివారం ఆరాధన చేయనివ్వడు. ఆదివారం కదా నీ సెలవిచ్చింది, మిగతా రోజులు సెలవులు లేదు కదా. ఆదివారం సెలవిచ్చారు కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, ఏం పర్వాలేదు, ఎంజాయ్ చేయి. చాలామంది దినాలు అలాగే ఉన్నారు కదా. ఆదివారాలే ఊరి ప్రయాణాలా, ఆదివారాలే కదా అనవసరమైన పనుల. ఎందుకు? మళ్ళీ సోమవారం పనులకి వెళ్ళిపోవాలి. ఆలోచన చేయండి. యోధా గోత్రపు సింహం పిల్లలు మనం కూడా ఎలా ఉండాలంట? యోధా గోత్రపు సింహాలుగా మనము ఉండాలి. ఆయన జయించాడు. ఒక మాట చూడండి, ఆ తర్వాత మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21 చదవండి. 3:21. నేను జయించి ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చుదును అన్నాడు. నేను జయించాను. ఎక్కడ కూర్చున్నాను? కదా. సాతాను ఎంతో శోధనలు పెడుతూ ఉంటుండగా సాతానును జయించి, లోకాన్ని జయించి, శత్రువులను జయించి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? సింహాసనం మీద. నేను జయించి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వాడిని ఎక్కడ కూర్చుని పెడతాను? జయించు వాళ్ళంటే ఎవరు చెప్పండి అమ్మా? జయించు వాళ్ళంటే ఎవరు? ఎవరైతే పాపాన్ని జయిస్తూ ఉన్నారో, పాపం మీద జయము ప్రభు మనకి ఇచ్చాడు. లోకం మీద జయం ప్రభు మనకి ఇచ్చాడు. జయం అనుగ్రహించుకున్న దేవునికి ఏంటంట అమ్మా? జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం అన్నాడంతే.
పేతురు రాసిన మొదటి పత్రిక లేదా రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో కదా, 37లో మనం ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో ఏమిస్తున్నాడు? విజయము అని విజయం ఇచ్చాడు, జయమిచ్చాడు. పాపం మీద పాపాన్ని జయించాం, లోకాన్ని జయించాం, శత్రువులను జయించాం, శాపాన్ని జయించాం, సంఘంలో చేర్చబడ్డాం, ప్రభువుతో పాటు కూర్చున్నాం. అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనం జయించబడిన వారమా సాతాను చేతిలో ఓడిపోయి ఉన్నవారు? చెప్పండి. మన మధ్యలో ఉన్న సాతాను మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా జయించండి, సాతాను పారిపోతాడు కదా. పౌలు చేస్తున్నాడంటే ఏ పోరాటం? అతను అన్నాడు, విశ్వాస సంబంధమైన పోరాటం. జయించాడు పౌలు, పోస్తున్న పౌలు ప్రభువుతో పాటు కూర్చున్నాడు. నేడు ఎవరైతే జయిస్తారో, ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో, ఎవరైతే సాతాన్ని విడిచిపెడతారో వారు ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. విశ్వాసులు ఎంత భాగ్యవంతులు, వారు జయించారు కాబట్టి యోధా గోత్రపు సింహాలుగా కదా, నీతి సిధులుగా యోధా గోత్రపు సింహముగా ఉన్నటువంటి ప్రభువుతో పాటు వారు ఏం చేయబడతారు? వారు కూర్చుని పెట్టబడతారు. అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చును గాక. ప్రభు మనకి భాగ్యం ఇస్తూ ఉన్నప్పుడు మన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నామా? ఎంతటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మన భాగ్యవంతులమా కదా చెప్పండి. ఏమ్మా, నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. మన భాగ్యవంతులమే, అట్టి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. చివరిగా ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం చివరి మాట. 6:13 పరిశుద్ధమైన సిదురు. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు వంశంలో నుండి సూర్యుని ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దావీదులో నుంచి ప్రభు వచ్చాడు. దావీదులో నుంచి నీతి వచ్చింది. నీతిమంతుని చేతిలో నుండి ప్రభు వచ్చాడు. ప్రభు చేతిలో నుంచి మనము వచ్చాము. కాబట్టి మనము కదా నీతిమంతులుగా జీవించాలని మనం విన్నాం. ఆయన నీతి సిధురుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతుడిని ప్రభు. 2 యోధా గోత్రపు సింహముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. 3వదిగా పరిశుద్ధమైన సిధురుగా ఆయన వచ్చాడంట. ఆయన ఎవరని చెప్పండి? ఆయన పరిశుద్ధమైన సిధురు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఎవరని చెప్పండి? పరిశుద్ధులమే. ఆయన పిల్లలమైన మనము పరిశుద్ధులమే. పరిశుద్ధుడుగా ఆయన వచ్చాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు. ఏ పాపము లేనివాడిగా, ఏ లోపము లేనివాడిగా, ఏ కపటము లేనివాడిగా ఆయన లోకమైన జన్మించాడు. ఆయనలో పాపం లేదు, ఆయనలో కపటం లేదు, ఆయనలో లోపం లేదు. ఆయన నీతిమంతుడైన ప్రభు, ఆయన పరిశుద్ధుడైన ప్రభు. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తన ఎట్లా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట. పరిశుద్ధమైన సిగురు. మనము పరిశుద్ధులుగా జీవించాలి. ఇంకోటి మాట చూడండి. యెషయా 4వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ఈ మాట చదివి 4:2 చదవండి. ఆ దినమున మహిమయు భూషణ మగులు చాలు మహిమా సిధురుగా ఆయన మన మధ్య రాబోతూ ఉన్నాడు. ఆయన మహిమను మన మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆయన మహిమలో మనం ఉన్నాం. ఎంతటి మహిమ ప్రభు మనకి ఇచ్చాడు. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఆయన మహిమను మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మహిమను బట్టి ఆయన ఏం చేయాలి? స్తుతించాలి కదా. లెమ్ము తేజరిలెమ్ము యెహోవా మహిమ నీపే వదిలేస్తుంది. మహిమ సీరుగా ఆయన మన మధ్యకి వచ్చాడు. ఆయనలో మహిమ ఉంది. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమా స్వరూపుడు. మనం కూడా ప్రభు మహిమలో మనం ఉండాలి. అలా మనం ఉందుముగాక. దేవుని మహిమలో మనం జీవిద్దాం. దేవుని మహిమలో మనం నిలిచి ఉందాం. మన స్తుతి, మన ఘనత
మన యొక్క ఆరాధన అవన్నిటి ద్వారా ప్రభువే మహింపరచబడాలి కదా. స్తుతియాగం అర్పించువాడు ఏం చేస్తున్నాడంట? స్తుతియాగము, కీర్తనకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుస్తూ. ఎవరైతే స్తుతియాగం అర్పిస్తారో, ఎవరైతే యథార్థంగా ఆరాధన చేస్తారో, ఎవరైతే యథార్థంగా ప్రభుని స్తుతిస్తారో, విరిగిన మనసుతో ప్రభుని ఆరాధన చేస్తారో, వారు ప్రభుని ఏం చేస్తారంట? వారి ద్వారా ప్రభువుకు మహిమ కలుగుతుంది. మన ఆరాధన ద్వారా, మన స్తుతి ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన మంచి ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ప్రభువుకే మహిమ కలుగును గాక. మహిమ సిద్ధుడిగా ఆయన మన మధ్యకు వచ్చాడు. ఎన్ని మాటలు విన్నా. ఒకటి, నీతి సిద్ధుడిగా మన మధ్యకు వచ్చాడు, మళ్ళీ నీతిమంతులుగా చేసిన దేవునికి స్తోత్రం. 2, యోధా గోత్రపు సింహంగా ఆయన మన మధ్యకు వచ్చాడు. ఆ సిద్ధుడు మన ప్రభు అయినా మనము కూడా మన సింహాలమే, యోధా గోత్రపు సింహాన్ని చెందిన వారము. మనము యోధా గోత్రానికి చెందిన వారు, మన రాజులమే, భాగ్యవంతులమే. మనల్ని జయించబడ్డాము, ప్రభువుతో పాటు కూర్చొని పెట్టబడ్డాము. 3వదిగా ఏంటి చెప్పండి? పరిశుద్ధమైన సిద్ధుడైన పరిశుద్ధుడికి వచ్చాడు. మనమంతా పరిశుద్ధులుగా ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాం. 4వదిగా ఆయన మహిమ సిద్ధుడిగా వచ్చాడు. ఆయన మహిమలో మనం నిలిచి ఉందాం. అట్టి తరపు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరూ ఆత్మ సమృద్ధిగా దయచేయను కాక. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. అమ్మ అలాగే మేరీ గురించి ప్రారంభంలో చెప్తున్నాను, కానీ మరి మాట్లాడినప్పుడు మర్చిపోయాను. మేరీ డిఎస్సి ఎగ్జామ్ రాయబోతూ ఉంది. జూలై 4 కదా, ఈ నెల 18న, జూన్ 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖున డిఎస్సి ఎగ్జామ్ రాయబోతూ ఉంది. ప్రార్థన చేయండి. మరి చక్కగా మరి జాబ్ కొట్టాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి మరి స్థలంలో జాబ్ కొట్టాలి. ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. భవిష్యత్తు కొరకు, అసలు వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. జ్వరాలతో ఉన్నవారు, బలహీన ఉన్నవారు, వారి గురించి మరోసారి విజయ కొరకు భారముతో ప్రార్థన చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేయండి. మీరు ఎవరు రాగలేకపోయినా మరి వారు ఏమనుకోరు. మరొక సేవకంగా జ్ఞాపకం చేసి మేము వెళ్ళలేదని చెప్పి ఎవరు బాధపడకండి. మరి ఇంట్లో ఇళ్ళ వద్ద ఉండి కన్నీటితో ప్రభువుని అడగండి, కన్నీటితో ప్రార్థన చేయండి. మరలా క్షేమంగా ప్రభు విజయను మన మధ్య తీసుకుని వస్తాడు. అట్టి కృప వారి కుటుంబానికి, అట్టి ఆదరణ వారి కుటుంబానికి ప్రభు దయచేయను గాక. తల్ల వచ్చని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన అనుతొందనంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. యెషీ మొద్దు నుండి సిదురు అనే మాటలో నీతి సిదురుగా మీరు వచ్చారు, యోధా గోత్రపు సింహము సిదురుగా మీరు వచ్చారు, మహిమ సిదురుగా మీరు వచ్చారండి, పరిశుద్ధమైన స్థితి మీరు వచ్చారండి. విషయాలు మీరు మన నేర్పించారు. నీ వెలుగులో నీతిమంతులుగా జీవించుట, జయించిన వారముగా సింహాసనం మీద కూర్చుండబెట్టారు. అత్యున్నత సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టారు. పరలోకంలో కూర్చుండబెట్టి అంతటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినట్టు నేను స్తుతిస్తూ ఉన్నాను. వాక్యాన్ని విన్న వారందరూ హృదయాల్లో ఈ మాటలు మరి ముద్రించండి. నువ్వు వచ్చే దినముల్లో మేము ఉన్నాము. ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వాటి మధ్యలో మేము ఉంటుండగా ప్రభువా, సజీవులుగా నిన్ను ఆరాధించడానికి, సజీవులుగా నీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్న విజయతో భారత్తో ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్వస్థపరిచే దేవుడు, జీవము గల దేవుడు, నమ్మకమైనటువంటి నేను పరిసర్య క్రిస్మస్ కార్యక్రమాల్లో, నూతన సంవత్సర కార్యక్రమాల్లో సురుగ్గా పాల్గొని నమ్మకమైనటువంటి సహోదరునిగా, నమ్మకమైన పరిసారకునిగా సాగిపోతూ నేను సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా సాగిపోయిన యవనస్తుడు ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. నిర్జీవ స్థితిలో హాస్పిటల్లో ఉంటుండగా ప్రభువా, మీరు కనికరించండి, కృప చూపండి ప్రభువా, ఆరోగ్యం అవ్వండి. నిన్నటి ఉదయం ఒక మంచి వార్త మీరు మాకు ఇచ్చినట్టుగా నేను స్తుతిస్తూ ఉన్నాం. నైనా మరి చూస్తూ ఉన్నాడని, మాట్లాడుతూ ఉన్నాడని ఒక మంచి శుభవార్త మీరు మాకు తెచ్చారు, నేను స్తుతిస్తూ ఉన్నాం. నేను మరి మంచివాడు, ఆ మంచితనాన్ని, నమ్మకత్వాన్ని బట్టి ఆ బిడ్డ మీదనైనా మరి ఎటువంటినైనా మరి ఆపద సంభవించకుండా, ఎటువంటి నష్టము సంభవించకుండా కృపతో నింపి
నేను మీరు కాపాడి ప్రభా డాక్టర్లకు ఆలోచన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి. ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో అట్టి జ్ఞానాన్ని వారు కలిగించాను. ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఎంతో ప్రయాసపడి ఆ ట్రీట్మెంట్ జరిగిస్తూ ఉంటుండగా ప్రభా నేను మరి వారితో మీరుండి వారితో మీరు మాట్లాడి చక్కటి ఆరోగ్యాన్ని నీ బిడ్డ మీరు కలిగించండి. రాబోయే దినాల్లో సజీవంగా మా మధ్యకు వచ్చి ప్రభా ఒక సాక్షిగా నిలబట్టి సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి మీరు చెప్పమని కనికరించండి. జ్యోతమ్మ వారి కుటుంబాలను శ్యామలను మీరు ఆదరించని మీరు ఆదర్శండి. నేను నీ సేవకులుగా సంఘం అనేక సంఘాలు అనేక దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభా ప్రార్థన ఫలితంగా నీ బిడ్డకు తప్ప ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. నేను మరణం వరకు తీసుకుని వెళ్ళారు కానీ నేను మరణాన్ని మీరు అప్పగించలేదు. అప్పగించడానికి నిరీక్షణ విశ్వాసం అయితే మాకైతే ఉంది. ఆ విశ్వాసంలో స్థిరులుగా కదలిన వరగా మేము ఉన్నట్లుగా ఆ నిరీక్షణను కోల్పోతున్న ప్రభా నిరీక్షణ విశ్వాసంతో నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయడానికి మీరు కృపను గ్రహించమని ఏదూరు చంద్రం గారికి ఆరోగ్యం ఇవ్వండి. బేబాకి ఆరోగ్యం ఇవ్వండి. నైనా మరి వీరమణి గారికి ఆరోగ్యం ఇవ్వండి. నేను మరి ఎంతో బలహీనంగా ఉన్నారు మీరు స్వస్థపరచండి. నాయన మరి సునీత వారి అమ్మగారు వారి అక్క వారికి ఆరోగ్యం ఇవ్వండి. రూతమ్మ వారి అబ్బాయికి కూడా ఆరోగ్యం ఇవ్వండి. నేను బిడ్డలందరినీ మీరు చేస్తారని అప్పగించుకుంటూ మమ్మల్ని దీవించి పంపించమని నేను మరి ఆరాధనలో మీరు తొప్పించారు. రొట్టి వేసి కొడుకులు మీరు తొప్పించారు. నేను స్తుతిస్తూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మరోజు నేను స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని క్రీస్తు ప్రణామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్. మంచిది. అందరి తొందరలు.